ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 5వసారి జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 162 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఎంపికైన వారికి వెంటనే ఉద్యోగ ఆఫర్ లెటర్లను డాక్టర్ లక్ష్మి అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వరుసగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మరో 2 నెలల్లో మరింత భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఒబ్బులరెడ్డి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసే జాబ్ మేళాని దర్శి యువత ఇక్కడ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఆపర్చునిటీస్. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి. నాయకులు అందరూ కూడా యువతకి మెసేజ్ వెళ్ళేలాగా చేయండి. ఇక్కడికి వచ్చిన ఇవాళ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక దర్శిలో జరిగే 5వ జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను. ఆన్ స్పాట్ 500 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చున్నాము. తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేయించింది. 4 లాగా మేము దర్శిలో అత్యధికంగా నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా జాబ్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో అట్లాగే నేను ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు ఆ నెల రోజుల్లో చాలామంది మా పిల్లలు ఇంట్లో చదువుకుని ఊరుకునే ఉన్నారమ్మా అని చెప్పడం వల్ల నేను ఎట్లయినా మనకు కొంత పరిశ్రమలు రావడం కానీ ఏదైనా కంపెనీస్ రావడం కొంత టైం పట్టొచ్చు కాబట్టి ఇలా రెగ్యులర్గా జాబ్ మేళాస్ ఏర్పాటు చేసి దర్శి యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలని ఆలోచన చేసి అట్లాగే ఇవాళ 5th జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి చాలా షార్ట్ నోటీస్లో పెట్టున్నాం ఈ జాబ్ మేళా. 2-3 డేస్ ముందు 3-4 డేస్ ముందు ప్లాన్ చేసుకున్నాం. అయినా కూడా అందరి సహకారంతో ఈ జాబ్ మేళాకి 162 మంది అటెండ్ అయ్యారు. అందులో 50 దాకా ఆడపిల్లలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్స్ ఈ రోజే ఇచ్చాము. శ్రీ సిటీలో హీరో కానీ, డైకిన్ కానీ, ఇండోసోలార్ కంపెనీస్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 మంత్స్లో ఇంకా పెద్ద జాబ్ మేళా ఏర్పాటు చేసి దర్శి నియోజకవర్గంలో మరింత యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలనేది మా ఉద్దేశం. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద మనం ఆధారపడకుండా మనం వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకోవాలని యువతకి నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి శాలరీ ఎంత ఏంటి అని చూడకుండా ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మంచి కంపెనీస్ చూసేది క్వాలిఫికేషన్ ఒకటి,